హాయ్, ఈ వీడియోలో మనం పబ్లిక్ ఫైనాన్స్కి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను. అసలు పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్? ఓకే, చెప్పాలంటే మీరు ఇదేది మీకు కొత్త టాపిక్ కాదు. జనరల్గా మీరు ఇంతకుముందు ఫిస్కల్ పాలసీ అని చెప్పి వెరీ కామన్గా మనం రిఫర్ చేస్తూ ఉంటాం ఫిస్కల్ పాలసీ అని. ఈ ఫిస్కల్కి చాలా ఈ నేమ్ చాలా స్ట్రేంజ్ ఉండొచ్చు, ఫిస్కల్ అనే వర్డ్ కదా. యాక్చువల్లీ ఫిస్కల్ అనే పదం ఫిస్క్ అనే ఒక ఇటాలియన్ లాంగ్వేజ్, దీని రూట్ వర్డ్ ఏంటంటే ఫిస్క్ అని ఒక ఇటాలియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఫిస్క్ అంటే ఏంటంటే ఇటాలియన్ లాంగ్వేజ్లో ట్రెజర్ లేదా పర్సన్ అర్థం. సో మీరు చూసుంటే అంటే సినిమాలో అయినా చూసుంటారు కదా, వినుంటారు కథలో. పూర్వం రాజులు వాళ్ళు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఎక్కడ పెట్టేవారండి? వాళ్ళ దగ్గర ఒక ట్రెజర్లో దాచిపెట్టేవారు అనమాట. ఆ ట్రెజర్లో ఓకే, సో రాజు ఏ రకమైన సంపాదన ఉన్నా సరే రాజుకి అంతా కూడా ఒక ట్రెజర్లో ఉండేది. ఆ ట్రెజర్ నుంచే రాజు ఓకే తన దేశ ప్రజల వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాడు అనమాట. అంటే ఏంటంటే రాజు యొక్క ఇన్కము, రాజు యొక్క ఎక్స్పెండిచర్ సంబంధించిన పాలసీని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఫిస్కల్ పాలసీ అంటాం మొదలుపెట్టారు. సో మోడర్న్ డేస్లో కూడా సేమ్ ఓకే, ఫిస్కల్ పాలసీ యొక్క మీనింగ్ ఎక్కడ వాడతామంటే పాలసీ that deals with income and expenditure of government అంతే. సో ఈ మోడర్న్ డేస్లో మనకి ట్రెజరీ ఓకే ఇలాంటివి ఏం లేవు కదా. ఇప్పుడు అంతా ఏంటి, మనం కట్టే ప్రతి పైసా కానీ, యూజర్ ఛార్జెస్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్స్ కానీ, ఇలా లేదంటే గవర్నమెంట్ తెచ్చే అప్పులు కానీ, ఇవన్నీ కూడా సింపుల్గా ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాయి. ఒక సింపుల్గా మీరు ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఆర్బీఐలో ఉందనుకుందాం. దాని ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక నేమ్ పెట్టుకుంటే ప్రతి పైసా కూడా మనం కట్టేది అందులోకి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ప్రతి పైసా కూడా అందులో నుంచి స్పెండ్ చేస్తుంది అంతే. సో మోడర్న్ డేస్లో మనకి ట్రెజరీ బదులు ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ అని చెప్పి ఉంది. సో నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏమేమి రిసీట్స్ ఏ ఫండ్లోకి వెళ్తాయో కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో త్రూ దోస్ 3 different accounts of గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. సో నౌ లెట్స్ గో అహెడ్. మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చింది కదా పబ్లిక్ ఫైనాన్స్. మీకు ఆల్రెడీ చూడండి ఫైనాన్స్ అంటే ఏంటి, జనరల్గా మీకు అందరికీ ఉన్న పర్సెప్షన్ అంటే ఎకానమిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ డీలింగ్ విత్ మనీ. మీకు విషయం ఎకానమిక్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ హౌ స్కేర్స్ రిసోర్సెస్ ఆర్ ఎఫిషియెంట్లీ యూటిలైజ్డ్. స్కేర్సిటీ, ఎఫిషియన్సీ. ఆ స్కేర్స్ రిసోర్స్ అనేది టైం అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే ఫైనాన్స్ అనేది యాక్చువల్గా దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ ఓకే మేకింగ్ మనీ, స్పెండింగ్ మనీ ఆర్ సేవింగ్ మనీ. సో ఎవ్రీథింగ్ అబౌట్ మనీ. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఓకే ద సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు హౌ యూ రోజ్ మనీ, హౌ యూ ఇన్వెస్ట్ మనీ ఓకే ఈజ్ జనరలీ వాట్ వీ కాల్ ఎస్ ఫైనాన్స్. అంటే ఎకానమిక్స్లో ఒక చిన్న భాగం ఫైనాన్స్ అనమాట. సో మన స్కేర్స్ రిసోర్స్ అనేది ఇక్కడ మనం మనీ కాబట్టి దాన్నే ఓకే ఆ పార్ట్నే మనం ఫైనాన్స్ అంటాం. సో ఈ ఫైనాన్స్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. 3 different types. పర్సనల్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు మీరు ఇన్కమ్ ఎలా సంపాదిస్తాము, అందులో మన ఖర్చు ఎంత ఉంటుంది, మన ఇన్కమ్ ఎంత ఉంటుంది, మన కన్జంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఓకే మన సేవింగ్స్ ఎంత ఉంటుంది, మనం ఎలా ఇన్కమ్ రైజ్ చేస్తాము, ఓకే ఎందుకు ఖర్చు పెడుతున్నాము, మన సేవింగ్స్ ఎలా ఏ రూపంలో సేవ్ చేస్తున్నాము, ఆ సేవింగ్స్ వల్ల అంటే ఏంటంటే బ్యాంక్లో పెడుతున్నామా, ఫిక్స్డ్ డిపాజిట్స్లో, లేదా గోల్డ్ రూపంలో పెడుతున్నామా, లేదా స్టాక్ మార్కెట్స్లో పెడుతున్నామా, ఓకే వీటిపైన వచ్చే రిటర్న్స్ ఎంత ఉంది, ఇవంతా స్టడీ చేసేదాన్ని పర్సనల్ ఫైనాన్స్ అంటాం. ఇక రెండోది వచ్చి కార్పొరేట్ ఫైనాన్స్. కార్పొరేట్ ఫైనాన్స్ అంటే జనరల్గా మీరు ఎవరైనా ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. కార్పొరేట్ ఫైనాన్స్ అంటే 3 మేజర్ థింగ్స్ ఉంటాయి. మొత్తం కార్పొరేట్ ఫైనాన్స్ సబ్జెక్ట్ అంతా 3 ఇష్యూస్ పై రిజాల్వ్ ఉంటుంది. అంటే ఒకటేంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అంటే మనం ఏదైనా అంటే మనం స్టార్ట్ చేసే బిజినెస్ ఏంటి, దానిలో వచ్చే రిటర్న్స్ ఏంటి, అసలు చెయ్యొచ్చా లేదా, ఓకే మనం పెట్టిన దానికి మంచి ఆదాయం వస్తుందా లేదా, ఎంత రిటర్న్స్ రావచ్చు, దాట్స్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనమాట. తర్వాత ఫైనాన్సింగ్ డెసిషన్. ఓకే ఒకసారి మనం ఒక బిజినెస్ సైడ్ ఫైనల్ అయిన తర్వాత మనం ఆ బిజినెస్ చేయడానికి మనీని ఎలా రైజ్ చేయాలి, అంటే ఎంత మన ఈక్విటీ క్యాపిటల్ అంటే మన జేబులో నుంచి ఎంత పెట్టాలి, లేదు ఎంత బారో చేయాలి, అంటే డెట్ క్యాపిటల్ డెట్ ఎంత రైజ్ చేయాలి, ఇది ఫైనాన్సింగ్ డెసిషన్. మూడోది వచ్చి డివిడెండ్ డెసిషన్ అంటాం. డివిడెండ్ డెసిషన్ అంటే ఏంటి, మనం కంపెనీ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఓకే ప్రాఫిట్స్ అంతా కూడా షేర్ హోల్డర్ మధ్య ఎవరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం, ఒక బిజినెస్లో మనకు 100 రూపాయలు పెడితే 100 రూపాయలు ఆదా వచ్చింది.
రూ. 100 ఆదాయం వచ్చింది కానీ రూ. 100 మీరు బిజినెస్లో తీసేసి మీరు ఖర్చు పెట్టేస్తే ఆ బిజినెస్ ఎప్పటికీ గ్రో అవ్వదు కదా. రూ. 100 పెట్టుబడికి రూ. 100 వచ్చే ఆదాయం ఉన్న బిజినెస్లో ఎవరైనా తెలివైనడు ఏం చేస్తాడు, ఆ 100 వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు కదా. అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ అంతా కూడా షేర్ హోల్డర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసేస్తారని చెప్పి ఒక పర్సెప్షన్ ఉంటుంది. అలా కాదు. ఇప్పుడు ఆ కంపెనీకి గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ కంపెనీ వేరేగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఏదైనా కంపెనీ ప్రాఫిట్స్లో కొంత మొత్తం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచేస్తారు. అంటే కంపెనీ దగ్గర ఉంచేసుకొని రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు, దీన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం. కొంత మేరకు వాళ్ళు ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కోసం కానీ బిజినెస్ ఎక్స్పెన్స్ కోసం ఉంచేసి ఏదైతే వాళ్ళకి అవసరం లేదు, దానివల్ల వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేసేంత ఆపర్చునిటీ లేనప్పుడు ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్ మధ్య పంచుతారన్నమాట. సో ఈ డెసిషన్ మేకింగ్ ఏమో కార్పొరేట్ ఫైనాన్స్ అంటాం. ఇప్పుడు మనం అసలు టాపిక్ వద్దాం. అసలు టాపిక్ ఏంటి? పబ్లిక్ ఫైనాన్స్. సో ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటి? మీకు పబ్లిక్ అంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఓకే, సో ద ఫైనాన్స్ దట్ డీల్స్ విత్ ఆల్ కలెక్టివ్ ఆస్పెక్ట్స్. సో మన అందరి మనీ ఎవరు కలెక్ట్ చేస్తారు? ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా కదండి. గవర్నమెంట్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇన్ఫ్యాక్ట్ మనం గవర్నమెంట్ని ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎన్నుకుంటున్నాం. అంటే మన రిసోర్సెస్ని మొబిలైజ్ చేసి మన కోసం ఖర్చు పెట్టడానికి ఒక రిప్రజెంటేటివ్ కావాలి కాబట్టి దాన్నే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఈ గవర్నమెంట్ రన్ కావాలంటే దీనికి ఒక లైఫ్ లైన్ కావాలి, అదే ఒక ఇన్కమ్ కావాలి. ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి రైజ్ చేస్తుంది? పబ్లిక్ నుంచి రైజ్ చేస్తుంది. ఏ రూపంలో? ట్యాక్స్ రూపంలో కావచ్చు, లేదా నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే బారోయింగ్స్ వల్ల రూపంలో కావచ్చు, ఏదో రకంగా పబ్లిక్ నుంచి మనీ రైజ్ చేస్తుంది. మళ్ళీ బారోయింగ్స్ అంటే పబ్లిక్ నుంచి ఎట్లా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అప్పు చేసిన ప్రతి పైసా పబ్లిక్కే కదండి ఫ్యూచర్లో తీర్చాల్సింది. మీరు కాకపోవచ్చు, మీ పిల్లలైనా సరే. ఎనీ పెనీ గవర్నమెంట్ బారోస్ ఈజ్ అగైన్ ఏ లయబిలిటీ అపాన్ ది పబ్లిక్, ది గవర్నమెంట్ హ్యాండ్స్ ఫోర్త్. అందుకే గవర్నమెంట్ బారోయింగ్స్ని గవర్నమెంట్ డెప్ట్ అంటాము, లేదా నేషనల్ డెట్ అంటాం, లేదా వెరీ జనరల్లీ వీ ఆల్సో రిఫర్స్ ఏ పబ్లిక్ డెట్ అని కూడా అంటాం. సో ఒకసారి మనీ రైజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ దాన్ని ఎలా స్పెండ్ చేస్తుంది? ఎక్స్పెండిచర్. సో దీన్ని ఒక సింపుల్ పిక్చర్లో మీకు చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్లో చూడండి. పబ్లిక్ ఫైనాన్స్ అంటే దాంట్లో కాంపోనెంట్స్ ఏంటంటే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ట్యాక్స్ కలెక్షన్. సో అసలు గవర్నమెంట్ ఇన్కమ్ ఎలా రైజ్ చేస్తుంది అంటే ట్యాక్స్ రెవెన్యూ కాదు, మిగతా కూడా ఉంటాయి. జస్ట్ ఐమ్ గివింగ్ ఏ ఎగ్జాంపుల్ ఉంటుంది. తర్వాత ఆ వచ్చిన మనీని, పబ్లిక్ నుంచి వచ్చిన ఆ మనీని ఎలా స్పెండ్ చేస్తుంది? ఎక్స్పెండిచర్. సో అగ్రికల్చర్కి ఎంత ఖర్చు పడుతుంది, హెల్త్కి ఎంత ఖర్చు పడుతుంది, డిఫెన్స్కి ఎంత ఖర్చు పడుతుంది, ఇదంతా పబ్లిక్ తెలియజేయాలి కదా, ఎందుకంటే పబ్లిక్ పైసా కాబట్టి. ఈ రెండింటిని కలిపి గవర్నమెంట్ సబ్మిట్ చేసేదాన్ని, ప్రజలకు సబ్మిట్ చేసేదాన్ని సింపుల్గా బడ్జెట్ అంటాం. అంటే ఇదొక కాంపోనెంట్ అని నా ఉద్దేశం. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ మేజర్లీ బడ్జెట్, టాక్సేషన్ సిస్టము, డెట్ అనమాట. ఇప్పుడు మీకు ఒక ఇన్కమ్ ఉంది, కొంత ఎక్స్పెండిచర్ ఉంది. ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ యువర్ ఎక్స్పెండిచర్ దెన్ యు ఆర్ సెట్ టు హ్యావ్ ఎ సర్ప్లస్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. అంటే ఒక గవర్నమెంట్ విషయంలో దీన్ని ఫిస్కల్ సర్ప్లస్ అంటాం. ఇఫ్ యువర్ టోటల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ యువర్ టోటల్ ఎక్స్పెండిచర్ అలాంటప్పుడు ఏంటంటే మీకు షార్టేజ్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ షార్టేజ్ బదులు మనం దీన్ని ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో ఒక గవర్నమెంట్కి సర్ప్లస్ బడ్జెట్ ఉందా, డెఫిసిట్ బడ్జెట్ ఉందా, బ్యాలెన్స్ బడ్జెట్ ఉందా? దట్స్ అదర్ కాంపోనెంట్ వి డిస్కస్ ఇట్. ఇంకా లాస్ట్ వస్తే డెఫిసిట్ ఉందనుకోండి. అంటే ఇఫ్ యువర్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ యువర్ టోటల్ ఇన్కమ్. సో మీ ఖర్చు మీ ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? ద ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్ ఈజ్ సింప్లీ బారో. సో ఈ బారోయింగ్స్ అనేది ఇంటర్నల్ బారోయింగ్స్ అవ్వచ్చు. అంటే ఇంటర్నల్ బారోయింగ్స్ అంటే ఇఫ్ యు ఆర్ బారోయింగ్ మనీ విత్ ఇన్ ఇండియా వీ కాల్ ఇట్స్ ఇంటర్నల్ బారోయింగ్స్. ఇఫ్ యు ఆర్ బారోయింగ్ మనీ అవుట్ సైడ్ ఇండియా వీ కాల్ ఇట్స్ ఎక్స్టర్నల్ బారోయింగ్స్. అంటే హౌ వాజ్ దిస్ బారోయింగ్స్ మేనేజ్డ్ అనేది ఒక సెపరేట్ వీడియో చేస్తారు. మేనేజ్మెంట్ ఆఫ్ borrowings, so we will discuss about in a separate video, but the purpose of this video is to let you understand the very basic components of fiscal policy. So at the end of the day, fiscal policy is all about the policy that deals with the income, expenditures and deficits and then the debts. So that's what's the fiscal policy. So ee fiscal policy anedi either it could be an expansionary policy like monetary policy discuss చేస్తాం కదా, అట్లాగే ఫిస్కల్ పాలసీ అనేది ఎక్స్పాన్షనరీ పాలసీ అయి ఉండొచ్చు లేదా కాంట్రాక్షనరీ పాలసీ అయి ఉండొచ్చు. అంటే రెండు విధాలుగా ఉండొచ్చు, కాంట్రాక్షనరీ పాలసీ అయి ఉండొచ్చు. సో ఎక్స్పాన్షనరీ పాలసీ అంటే ఏంటంటే ద పర్పస్ ఆఫ్ ఎక్స్పాన్షనరీ పాలసీ లైక్ సంథింగ్ సిమిలర్ టు మానిటరీ పాలసీ. ద పర్పస్ ఆఫ్ ఎక్స్పాన్షనరీ పాలసీ ఇస్ టు బూస్ట్ డిమాండ్. కాంట్రాక్షనరీ పాలసీ యొక్క పర్పస్ ఏంటి? డిమాండ్ని కంట్రోల్ తగ్గించడం కోసం. పర్పస్ ఇస్ టు కంటైన్ డిమాండ్ అనమాట.
ఇక్కడ ఎక్స్పాన్షనరీ పాలసీ డిమాండ్ ఎలా పెంచుతారు, బికాస్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిస్కల్ పాలసీ, ద పాలసీ దట్ డీల్స్ విత్ taxation and expenditure. So if this is what you could change as a finance minister, okay, సో మీ పర్పస్ ఏంటి, డిమాండ్ పెంచాలి. మీరు ఏం మార్చగలరు, ట్యాక్సెస్ మార్చచ్చు, ఎక్స్పెండిచర్ సంబంధించిన పాలసీ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ బూస్టింగ్ డిమాండ్, ఓకే, హౌ వుడ్ యూ బూస్ట్ డిమాండ్ బై యూజింగ్ ట్యాక్సెస్, reducing taxes. And how would you boost demand using expenditure, simply spend more money or increase your expenditure. సో బోత్ ద కేసెస్ దీనివల్ల ఇంకా అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఓవరాల్గా డిమాండ్ పెరుగుతుంది. అందుకని సో డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎకానమిక్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే దీన్ని ఎక్స్పాన్షనరీ పాలసీ అన్నాం. జనరల్గా ఈ పాలసీ ఎప్పుడు ఉపయోగిస్తుంది గవర్నమెంట్, ఎప్పుడైనా ఎకానమీ అనేది అండర్ పెర్ఫామ్ అవుతుంది, అంటే ఏదైనా క్రైసిస్ వచ్చింది, రెసెషన్ వచ్చింది, స్లో డౌన్ అవుతుంది. సో ఎకానమీ రికవరీకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫిస్కల్ స్టిమ్యులస్, ఓకే, ఇట్ కమ్స్ విత్ దిస్ సో కాల్డ్ స్టిమ్యులస్. అండ్ హౌ కుడ్ గవర్నమెంట్ స్టిమ్యులేసెస్ ఎకానమీ బై సింప్లీ గోయింగ్ ఫర్ రిడ్యూసింగ్ taxes and boosting its expenditure, which results in boosting demand. సో గవర్నమెంట్ చేసే స్టిమ్యులస్ ఎట్లా అంటే ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ రూపంలో వస్తుంది, అండ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిడ్యూసింగ్ taxes and boosting expenditure. And what could be the result of it? It results in boosting demand and increase in economic activity. Contractionary policy అంటే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఎనీ యాక్షన్ దట్ రిజల్ట్స్ ఇన్ రిడ్యూసింగ్ ద డిమాండ్, ఎలా, ట్యాక్స్ పెంచడం వల్ల కానీ, ఎక్స్పెండిచర్ని తగ్గించడం వల్ల కానీ ఏమవుతుంది, గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచితే ఏమవుతుందండి, మార్కెట్లో ధరలు పెరిగిపోతే ఏమవుతుంది, ఆబ్వియస్లీ డిమాండ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలాగే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గినా సరే జనాలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, కాబట్టి అగ్రిగేట్ డిమాండ్ తగ్గిపోతుంది. జనరల్గా ఏమనుకుంటామంటే అగ్రిగేట్ డిమాండ్ తగ్గటం వల్ల ప్రైసెస్ తగ్గుతాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే దిస్ ఈజ్ టు కంటైన్ ద ఫినామినా ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇట్ మైట్ హెల్ప్. కానీ మీరు జనరల్గా అబ్జర్వ్ చేశారంటే ఏ డెమోక్రటిక్ కంట్రీలో కూడా గవర్నమెంట్ అనేది జనరల్గా ఏ గవర్నమెంట్ కూడా డెమోక్రటిక్ కంట్రీలో వుడ్ నెవర్ గో ఫర్ ఏ కాంట్రాక్షనరీ పాలసీ. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం నో గవర్నమెంట్ డేర్స్ టు గో ఫర్ ఏ కాంట్రాక్షనరీ పాలసీ. అంటే నేనేమంటున్నాను, ఇన్ఫ్లేషన్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది, డిమాండ్ పెరిగిపోవటం వల్ల కదా. ఈ డిమాండ్ పెరిగిపోవటం వల్ల ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. సో మానిటరీ పాలసీ ఉపయోగించి దీన్ని ఎలా మనం అరికట్టగలం అనుకున్నాం, ఓకే, మానిటరీ పాలసీ ఉపయోగించి దీన్ని ఎలా అరికట్టగలం అంటే దీన్ని ఎలా అడ్రస్ చేయగలం ఈ ప్రాబ్లమ్ని, సింప్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేస్తే క్రెడిట్ సప్లై తగ్గిపోతుంది, క్రెడిట్ సప్లై తగ్గిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ సొల్యూషన్. కానీ ఫిస్కల్ పాలసీ ఉపయోగించి మీరు డిమాండ్ని ఎలా అంటే తగ్గించగలరు, సింపుల్, మీరు ఏం చేయాలి, ట్యాక్సెస్ పెంచాలి, ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఈ రెండు కేసెస్లో కూడా డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ చూడండి, మీకు ఏదైనా గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచి ఎక్స్పెండిచర్ తగ్గిస్తే జనాల మధ్య ఏమవుతుంది, దట్ బికమ్స్ అన్పాపులర్. ప్రజలు మెచ్చరు కదా అలాంటి యాక్షన్స్. ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఇన్ పవర్ బికమ్స్ అన్పాపులర్ అనమాట. సో దీనికి భయపడే గవర్నమెంట్ నిజంగా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఎలా, ట్యాక్సెస్ పెంచడం ద్వారా కానీ, తన ఎక్స్పెండిచర్ లిమిట్లో పెట్టుకోవడం వల్ల కానీ గవర్నమెంట్ హ్యాస్ ద ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్, అండ్ దాట్ మైట్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. బట్ జనరల్గా చూస్తే ఏ గవర్నమెంట్ కూడా, మన దేశంలోనే కాదు, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూడండి, మోస్ట్లీ ద రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లెఫ్ట్ టు మానిటరీ అథారిటీస్. మీరు ఎప్పుడైనా సరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలేటెడ్ న్యూస్ చూస్తే కూడా ద రెస్పాన్సిబిలిటీ టు కంటైన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లెఫ్ట్ టు ద ఫెడరల్ రిజర్వ్. మనం ఏదైతే సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ అంటామో వాళ్ళు యూఎస్లో వాళ్ళని ఫెడరల్ రిజర్వ్ అంటారు. అలాగే ఇండియాలో కూడా మీరు ఇన్ఫ్లేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఎప్పుడు కూడా ఆర్బీఐ గవర్నర్ వైపు చూస్తాం. ఎందుకు, ఆర్బీఐ గవర్నర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి దానివల్ల క్రెడిట్ సప్లై తగ్గించి దానివల్ల అగ్రిగేట్ డిమాండ్ తగ్గితే మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి ఉంటుందన్న ఉద్దేశం ఒకటి ఉంది. మరి ఇదే గవర్నమెంట్ ఎందుకు చేయదు అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎనీ యాక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ట్యాక్సెస్ అండ్ రెడ్యూసింగ్ ఎక్స్పెండిచర్ వుడ్ మేక్ ది గవర్నమెంట్ అన్పాపులర్. అండ్ డెమోక్రసీలో మీరు చూసుంటే హౌ ఆర్ లీడర్స్ సెలెక్టెడ్ బేస్డ్ అపాన్ పాపులారిటీ. ఎంత పాపులర్ అయితే వాళ్ళకి అంత విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. మరి ఏ గవర్నమెంట్ చెప్పండి, ఏ దేశంలో ప్రజలు పన్నులు పెంచేసి ఎక్స్పెండిచర్ తగ్గించే గవర్నమెంట్ ఇష్టపడరు. అందుకని చెప్పి గవర్నమెంట్ దో ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ బై యూజింగ్ ఫిస్కల్ మెజర్స్, ఇట్ వుడ్ నెవర్ డేర్ టు డూ సో. అర్థమైందండి. సో దాట్స్ అ వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. సో
మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఫిజికల్ పాలసీకి సంబంధించింది, బడ్జెట్కి సంబంధించిన వేరియస్ టర్మ్స్ అండ్ టెర్మినాలజీ ఒకే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. అట్లాగే టాక్సేషన్ రిలేటెడ్ కూడా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ కీప్ పోస్టింగ్ ఇన్ ది కామెంట్ సెక్షన్ అండ్ ఐ వుడ్ హెల్ప్ యూ టు క్లియర్ దట్ పర్టికులర్ డౌట్స్. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్.